ఒకదాని గ్యాప్ ఫోటో కొట్టు. చాలా పేదవాళ్ళు వాళ్ళ నాన్నగారి పేరు మీద ఒక బెంచ్ ఇవ్వడానికి సిద్ధమయ్యి వెంటనే మెసేజ్ పెట్టారు సార్ అని చెప్పారు. చాలా సంతోషం వేసింది. గవర్నమెంట్ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈరోజు జరగడం చాలా సంతోషంగా ఉంది. ఓకే ఈ కాక ఇంకా అన్న క్యాంటీన్ దగ్గర ఈ రోజున ఈ గవర్నమెంట్ పెద్ద హాస్పిటల్లో వచ్చే పేషెంట్స్ అందరూ కూడా ఎండాకాలం కానీ వానాకాలం కానీ ఇబ్బంది పడకుండా సక్రమంగా క్షేమంగా కూర్చుంటాకని చెప్పేసి ఇక్కడ బల్లలు ఏర్పాటు చేయాలనుకున్నాము. ఆ కార్యక్రమంలోనే ఈ షెడ్ కూడా ఉంటే బాగుంటుంది అనే ఒక సూచన వచ్చింది. ఆ షెడ్ని మేము నిర్మించడం జరిగింది. మరి ఇది మా ఎమ్మెల్యే గారు అన్నట్టుగా ఇది అందరికీ కూడా ఉపయోగకరమైన పని. భవిష్యత్తులో మరి ఎమ్మెల్యే గారు ఇలా ప్రజలకు ఉపయోగపడి ఏదైనా సూచన చేస్తే నా వంతు సాయంగా నేను కూడా చేస్తానని చెప్పి ఎమ్మెల్యే గారికి తెలియజేస్తున్నాను. ఈరోజు ఏలూరు అర్బన్ జిల్లా వైద్య సంఘం ఆధ్వర్యంలో మరి పెద్ద హాస్పిటల్లో మరి ఏదైతే పేషెంట్లు వస్తారో వాళ్ళందరూ కూడా వేచి ఉండటానికి మరి ఇక్కడ రేకుల షెడ్డు అలాగే వాళ్ళు కూర్చోవడానికి బల్లలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి స్వచ్ఛంద సంస్థ ద్వారా అయితే అనేక కార్యక్రమాలు నేను చేస్తున్నానో దాన్ని ఆదర్శంగా తీసుకుని మరి వీళ్ళు అర్బన్ వైద్య సంఘం వారు ఈ రోజున మరి ఇది ఏర్పాటు చేసినందుకు వారందరినీ కూడా అభినందిస్తూ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలని అన్నీ కూడా మనం ప్రభుత్వం మీద ఆధారపడకూడదని ఏదైనా చెప్పాను. దాతలందరూ కూడా ముందుకొస్తూ 10 మందికి ఉపయోగపడే పనులు ఏలూరు నియోజకవర్గంలో చేస్తున్నందుకు నాకు కూడా గర్వకారణంగా ఉంది. భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు అనేకమైన చేయించడానికి నేను అనేక మందితో మాట్లాడటం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమాలు ప్రతిదానికి కూడా నేను ముందుకు వచ్చి వాటికి ఏదైతే వాళ్ళు పిలుస్తున్నారో దానికి వచ్చి జరుగుతున్న విషయాలన్నీ కూడా మీడియా ద్వారా మిగతా వాళ్ళకు కూడా తెలియజేయడానికే నేను వస్తున్నాను. వాళ్ళు కూడా దాతలు ఒక్కొక్కరుగా ఏదంటే వాళ్ళు చేయగలిగిన సాయం వాళ్ళు చేస్తూ ప్రజలకు ఉపయోగపడేది మనం కూడా చేయాలని చెప్పి ఒక ఆదర్శంగా ప్రతి ఒక్కరు కూడా నిలుస్తున్నారు. ఈ సందర్భంగా ఏలూరు ప్రజానీకం మరి ఆదర్శంతో ముందుకెళ్తున్నట్టు రాష్ట్రంలోనే మరి దాతల సహకారం ఏలూరు నుంచి ఉండాలని కోరుకుంటూ మరి గుప్తా గారు ఏదైతే కేకే గుప్తా గారు భవిష్యత్తులో కూడా మరిన్ని కార్యక్రమాలు చేయాలని వాళ్ళ ద్వారా, ఎందుకంటే ఇది వైశ్య సంఘం ద్వారా చేసినా ఆయన ఇండివిజువల్గా చేయగలిగిన సత్తా ఉన్న వాళ్ళు తప్పనిసరిగా ఆయన కూడా ఏలూరుకి సహకారం అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పకుండా సార్.